డాకు మహారాజ్ సినిమా చూసారా? అందులో ఒక డైలాగ్ ఉంటుంది. ఏమనంటే, నువ్వు నానాజీ అని పేరు పెట్టుకుంటే నేను నీకు రెస్పెక్ట్ ఇవ్వాలా, జీ అని ఉంటే అని అంటుంది. అలాగే అంటే దాంతో సరిపోలేనిది కాదు, మనం కొన్ని బిరుదులు ఇస్తూ ఉంటారు కదా. ఇప్పుడు మన బాలయ్య బాబుకి పద్మభూషణ్ ఇచ్చినట్టు అప్పట్లో మన దేశ నాయకులకి కొన్ని బిరుదులు ఉండేవి. అవి ఎవరెవరికి ఏ ఏ బిరుదులు జీతో కలిసి ఉన్నాయో చూద్దాం. అంటే నానాజీ అని డాకు మహారాజులో ఎలా ఉందో అలా ఎవరెవరికి ఏమేం బిరుదులు ఉన్నాయో జీతో చూద్దాం మనం. మహాత్మా గాంధీ మొట్టమొదటిగా చెప్పుకోవాల్సిన పేరు మహాత్మా గాంధీ కదా. మహాత్మా గాంధీకి ఉన్న బిరుదు ఏమిటి తెలిసిందే కదా అందరికీ. ఊరికే సరదాగా రాస్తున్నాను అనమాట. ఈయన్ని మనం ఏమని పిలుస్తాము? బాపూజీ కదా, బాపూజీ అని పిలుస్తాం కదా. అంటే చివర జీ ఉందిగా, అందుకని సరదాగా ఇలాంటివి కలెక్ట్ చేసి రాస్తున్నా. ఇంకా నెహ్రూ గారిని ఏమని పిలిచేవాళ్ళం మనం? జవహర్లాల్ నెహ్రూ గారిని. ఆయన కూడా చివర జీ అని వస్తుంది. ఏమని పిలిచేవాళ్ళం మనం ఆయన్ని? గుర్తుందా? జవహర్లాల్ నెహ్రూ. ఇవన్నీ మనము ముద్దుగా ఏమని పిలిచేవాళ్ళం? చాచాజీ, చాచాజీ అని పిలుచుకునేవాళ్ళం కదా. గాంధీ నెహ్రూలు అయిపోయారు. మనం ముఖ్య నాయకులుగా గమనించే వాళ్ళలో గాంధీ నెహ్రూలు రాసేసారు. ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ని ఏం పిలుస్తారో చూద్దాం. సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ని ఏమని పిలిచేవాళ్ళం మనం? ముద్దుగా జీ అని మాట వచ్చేటట్టుగా నేతాజీ, నేతాజీ అని పిలుచుకునేవాళ్ళం కదా. గుర్తుందిగా అందరికీ. ఇంకెవరెవరిని? ఒక్క బాబు జగజ్జీవన్ రావుని ఏమని పిలిచేవాళ్ళో చూద్దాం. బాబు జగజ్జీవన్ రావు. ఈయన కూడా దేశ స్వాతంత్ర పోరాటం కోసం పాటుపడిన వాళ్ళలో ఒకరు కదా. ఈయన్ని బాబూజీ అని పిలిచేవాళ్ళు. బాబూజీ. గాంధీ గారేమో బాపూజీ, ఈయనేమో బాబూజీ. ఇంకా రాజగోపాలాచారి, సి రాజగోపాలాచారి అనేవాళ్ళం. అని నాయకుడు ఒకరు ఉండేవారు అన్నమాట. సి రాజగోపాలాచారి. ఈయన్ని ఏమని పిలిచేవాళ్ళం అంటే మనం? రాజాజీ. ఈయన కూడా జీ వచ్చింది, రాజాజీ. ఇంకా మనకు బాగా తెలిసిన వ్యక్తి, ప్రధానమంత్రిగా కూడా చేసిన వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు. తెలిసిందే కదా. ఈయన చాలా నిరుపేదంగా ఉండేవారు, ప్రధానమంత్రి చేస్తూ కూడా. లాల్ బహదూర్ శాస్త్రి. గాంధీ గారి పుట్టినరోజు, ఈయన పుట్టినరోజు ఒక్కరోజే కదా, మనకు తెలుసు కదా. ఈయన్ని ఏమని పిలిచేవాళ్ళం అంటే శాస్త్రిజీ అని పిలిచేవారట. శాస్త్రిజీ. పేర్లోనే ఉంది కదా లాల్ బహదూర్ శాస్త్రి అని. సో శాస్త్రిజీ అని పిలిచేవాళ్ళు. ఇంకా గురూజీ అని ఒకరు ఉండేవారు. గురూజీ. వీళ్ళందరూ దేశ నాయకులు అన్నమాట.
స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా. ఈ గురూజీని గోల్వంకర్, ఈయన పేరు గోల్వంకర్. ఈయన్ని మనం గురూజీ అని పిలిచేవాళ్ళు అప్పట్లో. మనమని కాదు, గురూజీ అని పిలిచేవాళ్ళు. ఇంకెవరు? శివాజీ, మనకందరికీ తెలిసిన శివాజీ. ఈయన ఛత్రపతి కదా, ఛత్రపతి శివాజీ అని పిలిచేవాళ్ళం. ఇంకా ఈరోజు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను. అదేంటంటే, మనం లక్ష్యం సాధించే క్రమంలో కలలను నెరవేర్చుకోవడానికి సమయం పట్టచ్చు, కానీ ఖచ్చితంగా లక్ష్యంపై మాత్రం గురి ఉంటే తప్పకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాం. అది ఈ మధ్య జరిగిందే ఒక సంఘటన. హీరో అజిత్ గారు తెలుసు కదా మనకి. హీరో అజిత్ గారికి 18 సంవత్సరాల్లో కార్ రేసింగ్ మీద ఉన్న ఆసక్తి ఇప్పుడు ఆయనకి 50 సంవత్సరాల వయసులో తనే ఒక రేసింగ్ టీంని ఏర్పాటు చేసుకుని దుబాయ్ కార్ రేసింగ్లో 3వ స్థానం సాధించి తన కలను నెరవేర్చుకున్నాడు. కాబట్టి మనం ఎప్పటికీ ఏది చేయలేము అనేది లేదనమాట. మనకంటూ ఒక కల ఉండాలి, కానీ అది గట్టిగా సంకల్పం చేసుకుంటే ఎప్పటికైనా నెరవేరుతుంది. ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే ఇంకో పక్క రేసింగ్లో విజయం సాధించడం అంత తేలికైన విషయం ఏం కాదు. మనకు తెలిసిందే కదా, షూటింగ్స్, టైమింగ్స్, మనం పైగా హీరోగా చేసేటప్పుడు ఎన్నో ఉంటాయి, వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి. అవన్నీ సాధిస్తూ కూడా ఈ విజయం సాధించారంటే అజిత్ గారు చాలా గొప్ప మనిషి, చాలా గొప్ప మెసేజ్ మనందరికీ ఇచ్చారనమాట. ఏదో ఒక సమయంలో మనం కూడా మన లక్ష్యాన్ని చేరుకోగలం. కాబట్టి ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదు. చేస్తామా చెయ్యమా అనే భయం అక్కర్లేదు. మనం ఏదనుకుంటే అది గోల్ సాధించగలం అన్నమాట. అదొక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. మనకి గోల్ అనేది ఉండాలి, దానికోసం తగిన కృషి మాత్రం చెయ్యాలి. గోల్ పెట్టుకున్నాం కదా, ఏం చేయకపోయినా అయిపోతుంది సంకల్పం ఉంటే అని అనుకోకూడదు. సంకల్పం ఉండాలి, గోల్ పెట్టుకోవాలి, దానికోసం మనం కృషి కూడా చేయాలి. కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు కదా. కృషి చేస్తే మనుషులు మహా ఋషులు అవుతారు. సో మనం చేయాల్సిన పని మనం చేస్తూ ఫలితం అనేది వస్తుందన్నమాట. గ్యారంటీగా వస్తుంది. ఎదురు చూస్తూ ఉండాలి. థ్యాంక్ యూ.